నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణలో ఉమ్మడి జిల్లాలలో ఇన్ఛార్జ్ మంత్రుల నియామకాల్లో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో ప్రజల మద్దతే ధ్యేయంగా ప్రజల వరకు అన్ని పథకాలు సమర్థవంతంగా అందేలాగా, అంతేకాదు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దూసుకుపోయే విధానంగా అన్ని విధాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. అయితే ఈ అంశంలోనే ఇప్పుడు ప్రజలందరికీ చేరువయ్యేలాగా ప్రతి పథకం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విధానంలోనే ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క మార్పులు చేర్పులు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో వివేక్ వెంకటస్వామిని నియమించినట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేక్ వెంకటస్వామికి ఈ పదవి అప్పగించడం ఇప్పుడు చర్చానీయాంశమైంది. మంత్రి కొండా సురేఖ స్థానాన్ని వివేక్ వెంకటస్వామికి అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ బాధ్యతలు మరింత వెంకటస్వామికి పెరిగినట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం వివేక్ వెంకటస్వామిని ఎంత గౌరవిస్తుందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇంకొక విషయం ఏంటంటే మంత్రి కొండా సురేఖ అక్కడ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటికీ కూడా మరొక జిల్లా యొక్క ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇంకా అప్పగించలేదు అన్నట్టు తెలుస్తుంది. నిజంగా చూసుకుంటే వరంగల్ జిల్లా నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి ఎంతో మంది నాయకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు మంత్రి కొండా సురేఖ. సో ఆమె మీద కూడా అధిష్టానానికి ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సొంత వరంగల్ నియోజకవర్గంలోనే ఒక వైపు చూసుకుంటే నాయని రాజేందర్ ఉంటే మరొక వైపు కొండా సురేఖ ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాలు జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఈ విషయమై నాయని రాజేందర్ అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ కంప్లైంట్ ఇష్యూతోనే అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సురేఖ అయ్యారు కాబట్టి ఆమెకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మరి కొండా సురేఖకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం త్వరలో ఏమైనా కొండా సురేఖకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయం గురించి కూడా. ఇక మళ్ళీ డీటెయిల్ గా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా కొనసాగుతుండగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గానే కొనసాగుతున్నారు. ఇక మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా జరిగిన ఈ మార్పు ప్రభుత్వ విధానాలపై జిల్లా స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ, సమన్వయం, పథకాల వేగవంతమైన అమలుకు కూడా దోహదపడేలా ఉన్నట్టు అవకాశం ఉంది. ఇక పాలనలో పునః సంఘాల ద్వారా ప్రజలకు సర్వత్రా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే కొండా సురేఖకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకపోవచ్చు అని కొన్ని వార్తలు కూడా చెక్కులు కొడుతున్నాయి. మరి అయితే ఇప్పటికైతే కొన్ని సవరణలు అయితే జరిగాయి. ఒకవేళ ఇంకా కొన్ని రోజులు డిస్కస్ చేసిన తర్వాత కొండా సురేఖకి ఏమైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించవచ్చా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. అయితే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి అయితే ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే అప్పగించారు. మరి మీకేమనిపిస్తుంది? మరి ఇన్ఛార్జ్ పదవి నుంచి కొండా సురేఖను తప్పించడానికి గల కారణాలు ఏమంటారు? ఈ పదవిని వివేక్ వెంకటస్వామికి ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారు? మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.